హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మార్కెట్లో ఎప్పుడైతే పానిక్ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఆ స్టాక్ లో స్టాప్ లాస్ హిట్ కాకుండా కూడా ఆ స్టాక్ లోకించి ఎగ్జిట్ అయిపోతారు. ఫ్రెండ్స్, అలా చేయకండి. స్టాక్ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అయితే కరెక్ట్ గా స్టాప్ లాస్ ఫాలో చేసినట్టుగా అయితే మీకు వెంబడే స్టాక్ అమ్మేది అవసరం లేదు. మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మీరు అందులో ప్యానిక్ అయ్యేది అవసరం లేదు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పుడే మీరు ఆ స్టాక్ లోకి ఎగ్జిట్ అవ్వండి. అదర్వైజ్ హోల్డ్ లో ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూగా డౌన్ ఫాల్ అవుతుంది, కానీ మీ స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మార్కెట్ డౌన్ వచ్చినా కూడా మీ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంటే మీరు ఆ స్టాక్ లో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎక్కువ శాతంలో డౌన్ లో ఉన్నప్పుడు మీ స్టాక్ కొద్దిగా డౌన్ వచ్చినా కూడా అందులో పానిక్ అయ్యే అవసరం లేదు. ఫ్రెండ్స్, స్ట్రిక్ట్ గా మీరు స్టాప్ లాస్ ని ఫాలో చేస్తూ ఉంటూ ఆ స్టాక్ ని మీరు హోల్డ్ లో ఉంచుకుంటే ఫ్రెండ్స్ ఏమీ కాదు. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఎప్పటికీ టెన్షన్ లో ఉంటారు. ఫ్రెండ్స్, అలా టెన్షన్ తీసుకోకండి. స్ట్రిక్ట్ గా మంచి స్టాక్ ని, ఏ స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటున్నామో ఆ స్టాక్ ని మంచిగా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అంతేకాని మార్కెట్ లో డౌన్ వస్తుందని, ఆ స్టాక్ మనకు మైనస్ లో కనిపిస్తుందని మీరు ఆ స్టాక్ లోకి ఎగ్జిట్ కాకండి. ఎందుకంటే ఇటువంటి అనుభవాలు నేను చాలా చూసినాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటున్నారో ఆ ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు ఇలాగే చేస్తారు. ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ స్టాక్ కిందికి వచ్చిందంటానంటే వెంబడే సేల్ చేసేస్తారు. మార్కెట్ అప్ సైడ్ లో ఉన్నా కూడా ఆ స్టాక్ మైనస్ లో వచ్చేసిందంటానంటే వెంబడే అమ్మేస్తారు. అలా చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ డబ్బులు ఉన్నాయి, మీరు లాస్ కాకండి, మీరు డబ్బుని పోగొట్టుకోకండి. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ లో మీరు ఎంత డబ్బు పెట్టినా కూడా మీరు స్ట్రాటజీ లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే ఏమీ మీకు లాభం లేదు. అందుకనే మీకు చెప్తాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియోలో స్టాప్ లాస్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉండండి. అయితే ప్రతి వీక్ మనం ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేస్తూ ఉంటామో ఒక స్టాక్ గురించి, ఈ వీక్ లో కూడా మనం ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఆ స్టాక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కానీ తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మిత్రులకు, మీ బంధువులకు స్టాక్ మార్కెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు నాకు ఇంత వరకు మంచి సపోర్ట్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. అదే విధంగా భవిష్యత్తులో కూడా మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకనే మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ స్టాక్ గురించి తెలుసుకునే ముందు నిఫ్టీ గురించి అనాలిసిస్ చేద్దాము. చూడండి, ఇక్కడ ఈ రెడ్ క్యాండల్ ఏదైతే ఏర్పడిందో ఇక్కడ చాలా మందికి పానిక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ ఏర్పడింది ఫ్రెండ్స్. దీంట్లో నిఫ్టీ ఇప్పుడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 21,600 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కింది సైడ్ 20,900 ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఏర్పడింది ఈ మధ్య జోన్ లో ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే ఈ మధ్య జోన్ లో ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో అప్పుడు సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. 21,600 కి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మార్కెట్ లో కొత్త హై వచ్చే ఛాన్సెస్ గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ సైడ్ వేస్ అనుకుందాం ఫ్రెండ్స్. మనము ఎప్పుడైతే 21,600 కి బ్రేక్అవుట్ చేయదో అప్పటి వరకు మార్కెట్ సైడ్ వైజ్ లో ఉందని మనం అనుకుందాము. కానీ మార్కెట్ నిఫ్టీ టార్గెట్ అనేది మనకు 22,000 అయితే ఈజీగా వచ్చేస్తుంది అని కనిపిస్తుంది. అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు ఇక్కడ నేను టైప్ చేస్తాను. మనం ఈ వీక్ లో వచ్చే స్టాక్ చాలా జబర్దస్త్ గా ఉంది. ఆ స్టాక్ పేరు పిపిఎల్. ఇక్కడ పిపిఎల్ ఫార్మా. అయితే ఫ్రెండ్స్, ఇది డైలీ క్యాండిల్ ఉంది. పిపిఎల్ ఫార్మాని మనం ఈ వీక్ లో తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ స్టాక్ లో ఒక మంచి ప్యాటర్న్ అనేది ఏర్పడింది. చూడండి ఏ విధంగా జబర్దస్త్ గా ఈ స్టాక్ మంచి పైకి ఏ విధంగా వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చేసిందో చూడండి. ఈ విధంగా ఇక్కడ వాల్యూమ్ అనేది కూడా చాలా మంచిగానే పెరిగినాయి ఫ్రెండ్స్. చూడండి, వాల్యూమ్ అయితే సూపర్ గా ఉంది. అయితే ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పిరామల్ ఫార్మా కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. 140 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉంది. ఈ స్టాక్ లో టార్గెట్ మనకు మంచి టార్గెట్ వస్తుంది. అయితే ఏ విధంగా ఈ స్టాక్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది.
చూడండి ఏ విధంగా ఈ ట్రెండ్ లైన్ చూసినట్టుగా అయితే కంటిన్యూగా ఈ స్టాక్ ఇక్కడ హై పైన ఏ విధంగా అయితే ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ 140.50 ఉంది. అయితే దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనకు ఆల్మోస్ట్గా 127 వరకు ఈ స్టాక్ వచ్చినా కూడా దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 125 వరకు వచ్చినా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే పిరామల్ ఫార్మాలో బయింగ్ ప్రైస్ అనేది ఉంది ఫ్రెండ్స్ 140 నుంచి ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా 125 ఈ రేంజ్లో మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇదే విధంగా దీంట్లో టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా ఇక్కడ ఒక పెద్ద రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. మన లైఫ్ టైం హైని ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది. కానీ మనం ఫస్ట్ టార్గెట్ అనేది మనం పెట్టుకుంటున్నాము ఈ స్టాక్లో 195 తర్వాత 200ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 195 ఈ స్టాక్లో టార్గెట్ ఉంది. దాని తర్వాత దీంట్లో స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ మీకు వస్తుంది ఈ లెవెల్లో ఆల్మోస్ట్గా 117 ఈ స్టాక్ ఒకవేళ వీక్లీ బేసిస్ పరంగా డౌన్ సైడ్లో క్లోజింగ్ ఇచ్చేసిందంటే దీంట్లో ఎగ్జిట్ అయిపోవాలి. కానీ టార్గెట్ అనేది మనకు చాలా మంచి పెద్ద టార్గెట్ ఈ విధంగా వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. కానీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఏదైతే స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేస్తూ ఉంటానో ఆ స్టాక్లో నేను యాజ్ పర్ నా అనాలిసిస్ పరంగా నేను చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదో టిప్ ఇవ్వడం కానీ లేకపోతే మీకు గైడెన్స్ ఇవ్వడం కానీ నేను చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను సెబీ రిజిస్ట్రేషన్ కాదు, నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు